నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాల 7,000 కోట్లను దేశ ప్రజల నుండి కొట్టేశారు. దీన్ని బట్టి చూస్తే మే జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం 10,000 కోట్ల వరకు ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కామ్ వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసేవారంతా ఆగ్నేషియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారు అని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాలలో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డేటా తేల్చి చెప్పింది. వీరు వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది I4C స్పష్టం చేస్తోంది. నెలకు 1000 కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటా ప్రకారం దేశంలో జనం నుండి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేషియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో 1192 కోట్లు, ఫిబ్రవరిలో 951 కోట్లు, మార్చిలో 1000 కోట్లు, ఏప్రిల్లో 731 కోట్లు, మేలో 999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్, డిజిటల్ స్కామ్, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడడం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కామ్, క్రెడిట్ కార్డ్ పాయింట్స్ క్లెయిమ్, ఈ నెంబర్పై ఆఫర్ ఉంది, కారు గిఫ్ట్గా వస్తుంది అని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యుఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాలలో జనం నుండి లాగేస్తున్నారు. సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మన వాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులో తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాలలో వందల కొద్ది ఏజెంట్లు, సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు, మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మన వాళ్లు నేరాలలో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి అని, వీరి ఉచ్చులో పడొద్దు అని కేంద్రం పదే పదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్ల ఉచ్చులో జనం పడుతూ ఉండడం గమనార్హం.